ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవీ నమః. సాయి భక్త లీలామృతం. జన్మ సంబంధంగా వచ్చిన సంబంధాలను బంధాలను పూర్తిగా విడిచినవాడు, దేహాభిమానం పూర్తిగా వదులుకొని ఎప్పుడూ పరమాత్మ చింతనలో ఉండేవాడిని అవధూత అని పిలుస్తారు. కామమోహాలను జయించినవాడు కాబట్టి శరీర రక్షణకు కూడా ప్రయత్నించడు, వస్త్రాచ్ఛాదన కూడా కోరడు, భోజనాపేక్ష కూడా ఉండదు. అవధూతలు 1-2 ఇళ్లకు భిక్షం కోసం వస్తారు. వాళ్లకు భిక్షం సమర్పించుకోవడానికి గృహస్థులు సిద్ధపడి ఉంటారు. షిరిడీ సాయిబాబా కూడా అటువంటి అవధూత. కులమత భేదాలు లేకుండా ఎవరి భక్తి భావంతో ఏమిచ్చినా స్వీకరించేవాడు. సాధు జంతువులను క్రూర జంతువులను సమానంగా చూచారు. దేనికి భయపడలేదు, దేనిని కోరలేదు. అవధూతకు భిక్ష ఇవ్వగలగటం అనేక జన్మల పుణ్య పరిపాకమని విశ్వసిస్తారు. మన భారతదేశంలో ఇలాంటి వైరాగ్యం కలిగిన వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అలాగే దత్త సాంప్రదాయంలో మరియు గురు పరంపరలో ప్రసిద్ధులైన వారిలో స్వామి సమర్థ్ ఒకరు. వీరు చాలా శక్తివంతమైన గురువు, పరిపూర్ణ అవధూత. అవధూతల వివరాలు తెలుసుకోవడం చాలా కష్టం. ఎక్కడి నుండి వస్తారో, వారి తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదు. సాయిబాబా విషయంలో కూడా ఆయన గురించి, ఆయన గతం గురించి మనకు పెద్దగా తెలియదు, మరియు ఆయన కూడా ఎప్పుడూ వివరించలేదు. ఒక వ్యక్తి ఒక లక్ష్యం అయినప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన ప్రతిదీ అల్పమైనదిగా మారుతుంది. ఒక వ్యక్తికి ఒక లక్ష్యం ఏర్పడినప్పుడు ఆ లక్ష్య సాధనపైనే వారి దృష్టి కేంద్రీకృతం అవుతుంది. ఆ క్రమంలో మిగిలిన విషయాలు వారికి చిన్నవిగా, అల్పంగా అనిపించవచ్చు. దీనికి కారణం లక్ష్యంపై ఉన్న నిబద్ధత మరియు దాన్ని సాధించాలనే దృఢ సంకల్పం. లక్ష్యాన్ని చేరుకోవటానికి అవసరమైన కృషి, త్యాగం మరియు సమయం కేటాయించటం కోసం ఇతరులపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది. ఉదాహరణకు, ఒక విద్యార్థి పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించాలి అని లక్ష్యం పెట్టుకున్నప్పుడు చదువుపైనే ఎక్కువ శ్రద్ధ పెడతాడు. స్నేహితులతో సరదాగా గడపటం, సినిమాలు చూడటం వంటివి అతని దృష్టిలో చాలా తక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. అయితే లక్ష్యాన్ని సాధించిన తర్వాత తిరిగి మిమ్మల్ని విషయాలపై దృష్టి పెట్టడం, సామాజిక సంబంధాలు మెరుగుపరచటం, జీవితాన్ని ఆనందించటం వంటి వాటిపై దృష్టి పెట్టడం అవసరం లేకపోతే లక్ష్య సాధించిన తరువాత కూడా ఒంటరిగా, అసంతృప్తిగా అనిపించే అవకాశం ఉంటుంది. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. అకల్కోట్ నివాసి శ్రీ స్వామి సమర్థను స్వామి సమర్థ మహారాజ్ అని కూడా పిలుస్తారు. స్వామి మహారాజును మహారాష్ట్ర, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్లో ఒక ఇంట పేరుగా భావిస్తారు. అకల్కోట్కు చెందిన స్వామి సమర్థ్ చాలా మంది గానుగాపూర్కి చెందిన శ్రీ నృసింహ సరస్వతి స్వరూపంగా భావిస్తారు. అప్పుడప్పుడు స్వామి తాను నృసింహ భానుండని, శ్రీశైల సమీపంలో కదలీవనానికి చెందిన వాణ్ణని చెబుతూ తాను నృసింహ సరస్వతి అని ధృవీకరించారు. స్వామి వివిధ ప్రదేశాల్లో అనేక పేర్లతో ప్రస్తావించారు. దీనివల్ల ఆయన తిరిగిన ప్రదేశాలను గుర్తించడం కష్టమైంది. ఆయన 1878లో సమాధి చెందారు. శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర ప్రకారం గురు దత్తాత్రేయ 3 అవతారాలుగా తీసుకున్నారు. అవి శ్రీపాద శ్రీవల్లభ, నృసింహ సరస్వతి మరియు అకల్కోట స్వామి సమర్థ మహారాజు. శ్రీ స్వామి సమర్థును శ్రీ నృసింహ సరస్వతి స్వామి అవతారమని నమ్ముతారు. శ్రీ నరసింహస్వామి సరస్వతి శ్రీపాద వల్లభ అవతారమని నమ్ముతారు. శ్రీపాద వల్లభల గురించి పెద్దగా తెలియకపోయినా శ్రీ నరసింహ సరస్వతి జీవిత కథను ఇటీవల ప్రచురించిన శ్రీపాద వల్లభ చరిత్రామృత పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. స్వామి సమర్థ్ ఆగమనానికి దాదాపు 4 దశాబ్దాల ముందు శ్రీ నరసింహ సరస్వతి శ్రీ దత్తాత్రేయుని పూర్వ అవతారంగా నమ్ముతారు. అత్యంత ప్రసిద్ధి పుస్తకాల్లో ఒకటైన గురు చరిత్ర ఆయన గురించి చాలా సమాచారాన్ని అందిస్తుంది. అత్యంత ప్రజాదరణ పొందిన నమ్మకం ప్రకారం శ్రీ నరసింహస్వామి తపస్సు కోసం కదలీవనానికి వెళ్లి సమాధిలోకి వెళ్లారు. సమాధి స్థితి ఆయన సుమారు 300 సంవత్సరాలు ఉన్నారు. కాలక్రమేణా ఆయన పైన ఒక పెద్ద చీమల పుట్ట పెరిగి అది బయటికి ప్రపంచానికి కనపడకుండా పోయింది. ఒకరోజు అనుకోకుండా ఒక కట్టెలు కొట్టే వ్యక్తి గొడ్డలి చీమల పుట్టన చుట్టూ పెరిగిన పొదలపై పడింది. ఆ గొడ్డలిపై రక్తపు మరకలు కనిపించటంతో అతను ఆశ్చర్యపోయాడు. అతను చీమల పుట్టని తొలగించగా ధ్యానంలో ఉన్న ఒక యోగి కనిపించాడు. యోగి నెమ్మదిగా కళ్ళు తెరిచి కట్టెలు కొట్టే వ్యక్తి తిరిగి ఈ లోకంలో రావటమే తన లక్షణమని, అది దైవ సంకల్పమని చెప్పారు. ఈ యోగి తన కొత్త అవతారంగా స్వామి సమర్థ అని పిలువబడ్డాడు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి.
ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. కదలి అరణ్యం శ్రీశైల సమీపంలో ఉన్న ఒక అడవి. స్వామి సమర్థుడు తాను దత్తాత్రేయుడిగా అవతారంగా ప్రకటించుకున్న తర్వాత కదలి అరణ్యంలో కొంతకాలం గడిపినట్లు చెప్పారు. కొందరు భక్తులు కదలి అరణ్యం అంటే శ్రీశైలం చుట్టూ ఉన్న అడవులనే నమ్ముతారు. మరికొందరు దీన్ని శ్రీశైల సమీపంలో ఉన్న ప్రత్యేక ప్రదేశంగా భావిస్తారు. స్వామి సమర్థుడు కదలి అరణ్యం నుండి చైనా, టిబెట్, నేపాల్ మరియు ఉత్తర ఇండియాలో అనేక పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు చేసి భగీరథి నది ఉత్తరాన వైపు ఉన్న అడవి నుండి శ్రీ స్వామి సమర్థ్ ఉత్తరప్రదేశ్లోని పవిత్ర స్థలమైన గంగోత్రికి వెళ్లారు. తరువాత ఆయన దేవల్ గ్రామ్కు వచ్చాడు. అక్కడ తన పాదుకులు ప్రతిష్ఠించి ఆ ప్రదేశం నుండి బయలుదేరాడు. అక్కడి నుండి ఆయన మహారాష్ట్రలోని మరాఠావాడలో రాజూర్కు వచ్చారు. రాజూర్లో శ్రీ స్వామి సమర్థ్ ఒక మఠం స్థాపించారు. అప్పటి ముస్లిం రాజు మఠానికి ఒక ఎస్టేట్ బహుమతిగా ఇచ్చారు. తరువాత శ్రీ స్వామి సమర్థ్ రాజూర్ విడిచిపెట్టి అక్కడ ఉన్నవన్నీ వదిలి కర్ణాటకలో ఉడిపి మరియు మహారాష్ట్రలో పండరీపురంలో పవిత్ర స్థలాలకు వెళ్లారు. అక్కడి నుండి ఆయన మళ్లీ మహారాష్ట్రలోని మంగళవేదానికి వచ్చి 1838 సంవత్సరంలో ప్రజల్లో కనిపించారు. ఈ కాలం ఆయన చంచల్ భారతిగా ప్రసిద్ధి చెందారు. మంగళవేదిలో ప్రజలు ఆయన దిగంబర స్వామి అని పిలిచేవారు. స్వామి సమర్థ్ మహారాష్ట్రలోని మంగళవేద్, సోలాపూర్, గానుగాపూర్ కొంతకాలం గడిపారు. మరియు తర్వాత 1855 సంవత్సరంలో అతను చింటోపంత్ టోల్ ఆహ్వానం మేరకు అక్కల్కోట్కు వచ్చి పట్టణ శివారులో ఒక ప్రదేశంలో బస చేశారు. ఇక్కడ 22 సంవత్సరాలు జీవించారు. ఆ విధంగా అక్కల్కోట్ నివాసి శ్రీ స్వామి సమర్థ్ మహారాజ్ అక్కల్కోట్ గొప్ప ఋషి అని పిలువబడ్డారు. ఇక్కడ అతను శ్రీ దేవ్ మామేబల్దార్, శ్రీ బాలప్ప మహారాజ్, శ్రీ చోళప్ప మహారాజ్, అలండి చెందికిన శ్రీ నృసింహ సరస్వతి మహారాజ్, పూణేలోని శ్రీ రామానంద్ బేడ్కర్ మహారాజ్ మొదలైన అనేక మంది శిష్యులకు జ్ఞానోదయం చేశారు. దాదాపు 600 సంవత్సరాల అవతారం తర్వాత ఏప్రిల్ 30, 1878 హిందూ సంవత్సరం 1800 చైత్రవాద త్రయోదశి ఆ మహామహర్షి తనకు ఇష్టమైన మర్రి చెట్టు కింద మహాసమాధి దేవుడితో చివరి చేతన సహవాసం స్వీకరించారు. నేను వెళ్ళలేదు, నేను ఇంకా ఉన్నాను అని ఆయన కోట్ కారణంగా భక్తులు ఇప్పటికీ ఆయన దివ్య ఉనికిని అనుభవిస్తూ ఉంటారు మరియు భరోసా పొందుతున్నారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. భక్త శ్రీ సాయి భక్త లీలామృతం. అనుకొండ గ్రామంలో హనుమంతరెడ్డి మరియు ఈశ్వరమ్మ దంపతులు నివసించేవారు. ఈ గ్రామం కర్నూలుకు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ దంపతులు 1949 సంవత్సరంలో శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు ఒక మగపిల్లవాడుకు జన్మించాడు. ఆ పిల్లవాడికి రామిరెడ్డి అని పేరు పెట్టారు. శ్రీకృష్ణ పరమాత్మ బాల్యం నుండే లీలలు, అద్భుతాలు చూపించినట్లే రామిరెడ్డి కూడా తన శక్తిని, అద్భుతాలను ఆ రూపంలో చూపించేవారు. నాన్న లేదా అమ్మ నాన్నను తాత లేదా తాతయ్య అంటారు. అమ్మ నాన్నను మాతామహుడని, నాన్నను పితామహుడు అని కూడా అంటారు. తాత బ్రహ్మదేవుడికి మరో పేరు. ఉమ్మడి కుటుంబాల్లో తాత పాత్ర గొప్పది. కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనుమరాలతో కూడిన పెద్ద సంసారాన్ని నానమ్మ లేదా అమ్మమ్మలతో కలిసి నడవటం ఆయన బాధ్యత. కానీ ఆధ్యాత్మిక పరంగా గొప్ప వ్యక్తులు లేదా అవధూతులను నాయనా, తాత, అబ్బా అని పిలుస్తారు. కర్నూలు ప్రాంతంలో ఎక్కువగా ఇలా పిలుస్తారు. అవధూత అనే పదం మన ఆత్మను ప్రకాశవంతం చేస్తుంది. అవధూతులు నిరంతరం తమలో తాము విశ్రాంతి తీసుకుంటూ కాబట్టి వారిని వర్ణించటం చాలా కష్టం. వారి కులం, మతం, ప్రాపంచిక చింతలు, వారికి శారీరక సుఖాలు, అడ్డంకులు దాటుతారు. జ్ఞానం మరియు ప్రేమకు సముద్రం వంటి వారు. ఇంద్రియాలకు అతీతంగా మరియు చాలా స్వచ్ఛంగా ఉంటారు. వారు బంధం లేనివారు, నిరాకారులు, నిస్వార్థపరులు, నిరాకర్షులు. జననం లేదా మరణం, పుణ్యం లేదా పాపం, ధర్మం లేదా అధర్మం, పవిత్రం లేక అపవిత్రం నుండి కూడా వారు విముక్తి పొందారు. వారు దేవుడితో ఏకం కావటం వల్ల వారికి సంబంధం లేదా పరధ్యానం అవసరం లేదు మరియు వారు ఎల్లప్పుడూ ఆనంద స్థితిలో ఉంటారు.
వారు ప్రజల జీవితాన్ని ఉద్ధరించటానికి మరియు ధర్మాన్ని స్థాపించటానికి భూమిపైకి వచ్చారు. వారి భక్తుల పట్ల వారికి ఉన్న లోతైన ప్రేమ వర్ణనాతీతం మరియు వారి కర్మలను మనం అర్థం చేసుకోవటం అసాధ్యం. వారు చేసే ప్రతి పని, వారు మాట్లాడే ప్రతి పని గొప్ప అర్థం ఇమిడి ఉంటుంది. వారి పంచభూతాలు అష్టసిద్ధులను ఆదేశిస్తారు. వారు భక్తులను రక్షిస్తారు. వారి పాపాలు నాశనం చేస్తారు. వారి కర్మలను తొలగిస్తారు. వారికి సరైన మార్గాన్ని చూపుతారు మరియు భక్తులకు మోక్షం పొందేలా వారిని త్యాగం వైపు నడిపిస్తారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. అవధూతలను నాయన లేదా తాత అని సంబోధిస్తాము. అదే విధంగా రామిరెడ్డి శ్రీరామ అవధూతగా ఆరాధించేవారు. తరువాత ఆయన ఆత్మీయ బంధువుగా భావించి తాత అని పిలిచేవారు. కాలక్రమంలో వారు శ్రీ రామిరెడ్డి తాతగా ప్రసిద్ధిలైనారు. 13 సంవత్సరాల వయసులో తాత అనుగొండ వదిలి కర్నూలు పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్లూరు గ్రామానికి వచ్చారు. శ్రీ రామిరెడ్డి తాత పవిత్ర పాదాలను ముద్దాడిన కల్లూరు నేల ధన్యమైంది. ఆయనలతో కలిసి జీవించే అవకాశం పొందిన ప్రజలు ధన్యులు. శ్రీ రామిరెడ్డి తాత తన భక్తులను ప్రేమ మరియు అనురాగంతో ఆలింగనం చేసుకున్నారు. చాలా మంది ప్రజల కర్మను నాశనం చేశారు మరియు అతని పట్ల అపారమైన విశ్వాసం మరియు భక్తి ఉన్న అనేక మంది జీవితాలను ఉన్నతీకరించారు. శ్రీ రామిరెడ్డి తాత అవధూత మాత్రమే కాదు, సద్గురువు కూడా. తన భక్తులను సరైన సమయంలో సరైన వాటిని ఇచ్చి వారి కోరికలు తీర్చేవారు. జనవరి 15, 1993లో తాత మహాసమాధి పొందారు. కానీ శ్రీ రామిరెడ్డి తాత తన భౌతిక రూపాన్ని విడిచిపెట్టినా ఎల్లప్పుడూ తన భక్తులను ఆశీర్వదించడానికి, వారి సత్య మార్గాన్ని చూపించటానికి మరియు వారిని రక్షించటానికి తాత దేవాత్మ మన మధ్యనే ఉంది. తాత మహాసమాధి తరువాత సంస్థానం స్థాపించబడింది. ఇప్పుడు సంస్థాన్ క్రమం తప్పకుండా పూజలు, ధర్మాలు మరియు అనేక ఇతర ఆధ్యాత్మిక మరియు సామాజిక కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అంతటా తాత అనేక సాయి ఆలయాలు ప్రారంభించారు. తాత ప్రారంభించిన అలనాటి సాయి ఆలయంలో హైదరాబాద్ మల్లాపురంలో ఒకటి ఉంది. శ్రీ శివనేశన్ స్వామి సూచనతో సాయి ఆలయాన్ని నిర్మించాలనుకున్న శ్రీ నారాయణరావు ఆలయాన్ని ప్రారంభించమని తాతను అభ్యర్థించారు. ఆ ఆలయం నేటి కాలంలో మనం చూస్తే సాధారణ సాయి ఆలయాల మాదిరిగా కాకుండా బాబా జీవించిన కాలంలోనే షిరిడీ వాతావరణం వంటి దృక్పథాన్ని కలిగి ఉంటుంది. తాత మరియు సాయిబాబా మధ్య పరస్పర సంబంధం ఒకే లక్ష్యం కోసం పనిచేసే దైవిక విశ్వాస సూత్రం కనిపిస్తుంది. ఎందుకంటే శివనేశన్ స్వామి సూచనల మేరకు నారాయణరావు ఆలయం ప్రారంభోత్సవం కొరకు తాతని సంప్రదించినప్పుడు ఆయన ఆలయాన్ని తక్షణమే అంగీకరించి ఆశీర్వదించారు. అవధూత తన పాదాలను ఉంచి ప్రదేశం ఒక క్షేత్రమని చెప్తారు. దానికి ఆధారంగా ఈ ఆలయం షిరిడీ లాంటి ఈ దైవిక ప్రకంపనలో అనుభవించాలనుకునే వ్యక్తికి హైదరాబాదులోని మల్లాపూర్ సాయి ఆలయం సందర్శించవచ్చు. తాత ప్రారంభించిన సాయి ఆలయాల్లో ఇంకా చాలా ఉన్నాయి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. తాత చాలా సంవత్సరాలు నివసించి ఇంటిని 1992 డిసెంబర్ 9న దత్త జయంతి సందర్భంగా పునరుద్ధరించాలని ప్రారంభించారు. షిరిడీలో బూటీ నిర్మాణం, కృష్ణ మందిరం, సాయిబాబా సమాధి మందిరంగా మారిన విధముగా తాత తన భౌతిక రూపాన్ని వదిలి వెళ్లటానికి తెలిసి తన ఇంటిని పునరుద్ధరించమని చెప్పాడు. 1993 జనవరి 15 శ్రీ రామిరెడ్డి తాత మహాసమాధి తీసుకున్న తర్వాత ఆ ఇంటిని తాత సమాధి మందిరంగా మార్చారు. సమాధి మందిరంలో ఒక అందమైన తాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అక్కడ భక్తులు తాతకు ప్రార్థనలు చేస్తారు. నేటికి ఈ ప్రదేశానికి వచ్చే భక్తులు తాత యొక్క అపారమైన ప్రేమ, ఉనికి మరియు ఆశీర్వాదాలు అనుభవిస్తున్నారు. తాత తాను దత్తవతంలో ఒక్కసారి ప్రకటించుకోవాలనుకున్నప్పుడు ఎవరికీ చెప్పకుండా అనుకొండలో విడిచిపెట్టి ఒక పాడుబడ్డ పంపు హౌస్ లో దాదాపు 6 నెలల పాటు నీరు, ఆహారం లేకుండా నివసించారు. ఇదే తాత తపోభూమి. తరువాత దీన్ని సంస్థాన్ చిన్న మార్పులు చేసింది. ఈ స్థలాన్ని గురుస్థాన్ అని పిలుస్తారు. ఇది సమాధి మందిరం నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇది చిన్న ప్రాంతం అయినప్పటికీ తాత యొక్క పవిత్ర ప్రకంపనలు, ఆయన అంతులేని శక్తి మనం అనుభవించవచ్చు. దత్తపరంలో ధునికి కీలక పాత్ర పోషిస్తుంది.
నిత్యాగ్నిహోత్రి అనే పవిత్ర అగ్నిని నిరంతరం మండుతూ ప్రజల ప్రతికూల కర్మలన్నిటినీ నాశనం చేస్తుంది. కల్లూరు సందర్శించే భక్తులు తమ తీసుకువచ్చే టెంకాయలు, కర్రలు, ఊది భర్తీలు తరచుగా ధునికి సమర్పిస్తూ ఉంటారు. ధుని యొక్క దైవిక బూడిద ఆయన ఊది ప్రసాదంగా స్వీకరిస్తారు. ఊది కర్మను నాశనం చేయటమే కాకుండా శారీరక మరియు మానసిక సమస్యలను కూడా నాశనం చేస్తుంది. ఈ దైవిక బూడిద అన్నిటికంటే చాలా శక్తివంతమైంది. మొదట్లో సమాధి మందిరం పక్కనే ఉన్న ఇంటిని భక్తులు కొనుగోలు చేసి సుదూర ప్రాంతాల నుండి దర్శనం కోసం వచ్చే భక్తులు ప్రసాదం మరియు వసతిని కల్పించారు. తరువాత కొల్లూరు సందర్శించే భక్తుల సంఖ్య పెరిగిన తర్వాత సంస్థానం దాదాపు 500 మందికి వసతి కల్పించే విధంగా అన్ని సౌకర్యాలతో కూడిన భక్త నివాసాలు నిర్మించింది. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. శ్రీ రామిరెడ్డి తాతకు జన్మనిచ్చిన తల్లి ధన్యురాలు. 1991 ఆగస్టు 6వ తేదీ ఏకాదశి తెల్లవారుజామున ఆమె ఆత్మ తన శరీరాన్ని విడిచిపెట్టింది మరియు తాత ఆమె కర్మలన్నింటినీ తొలగించి ఆమెకు మోక్ష మార్గాన్ని నడిపించారని కూడా స్పష్టంగా తెలుస్తుంది. సంస్థాన్ ఈ సమాధి అభివృద్ధి చేసి ఆ ప్రాంగణంలో ఒక గోశాల కూడా నిర్మించబడుతుంది. తాత జన్మనిచ్చిన అనుకొండ ఒక పవిత్ర స్థలం. ఇది కొల్లూరు నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. తాత జన్మించిన ఇంటిని సంస్థాన్ ఒక ఆలయంగా మార్చింది. ఆలయం సమీపంలో ఒక ఏనుగు గోశాల నిర్మించబడుతుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో సంస్థాన్ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీనిలో గ్రామస్తులందరూ తాత పట్ల అసాధారణ ప్రేమ మరియు సాటిలేని భక్తితో పాల్గొంటారు. షిరిడీలో మాదిరిగానే తాత సమాధి మందిరంలో ప్రతిరోజు 4 హారతులు జరుగుతున్నాయి. సంస్థానం యొక్క ప్రధాన లక్షణం పూజలు, అర్చనలు, అభిషేకాలు మరియు ఆరతి ద్వారా తాతను ప్రతిరోజు పూజించటం, భజనలు, కీర్తనలు ఏర్పాటు చేయటం. తాత వార్షిక జన్మదినం మరియు ఇతర మతపరమైన పండుగలు కూడా సంస్థాన్ జరుపుతుంది. సంస్థాన్ పుస్తకాలు మరియు వీడియోల ద్వారా తాత గురించి వ్యాప్తి చేస్తోంది. సంస్థాన్ ఒక పవిత్రమైన గోశాల నిర్వహిస్తోంది. ఈ ఆధ్యాత్మిక కార్యకలాపాలతో పాటు సంస్థాన్ పేద మరియు అనాథ పిల్లలకు వారికి నిజమైన అవసరాలు కొంత ఆర్థిక సహాయం అందిస్తోంది. కర్నూలుకు వచ్చినప్పుడు తప్పకుండా శ్రీ రామిరెడ్డి తాత సమాధి మందిరాన్ని దర్శించండి. తాత కృపా కటాక్షాలు పొందండి. ఓం నమామి తాత రామిరెడ్డి. తాత స్మరామి తాత రామ అవధూత. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి.